హలో పూజీ హబ్ వ్యూవర్స్. ఈరోజు ఎంతో అదృష్టం ఉంటే కానీ చూడలేని కనకదుర్గమ్మ వారి దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాం. ఈ జర్నీలో మీకు విజయవాడ అనే పేరు ఎందుకు వచ్చింది అండ్ అలాగే ఇంద్రకీలాద్రి యొక్క ప్రత్యేకతలు, ఇంకా పూర్వం అమ్మవారు విజయవాడలో ఉన్న ప్రజల్ని కాపాడటానికి రోజు రాత్రి సమయంలో తిరిగేవారని, ఇలా చాలానే విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మీరు ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మీరు ట్రైన్లో కానీ బస్సులో కానీ జర్నీ చేసి విజయవాడ చేరుకుంటే రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి దేవస్థానం వారి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. ఉదయం 5 గంటల నుంచి అవైలబుల్గా ఉంటాయి అండ్ అలాగే రాత్రి 10:30 వరకు బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. టికెట్ 10 రూపాయలు మాత్రమే. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి మనకి 3 రకాల దర్శన మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ దర్శనం, మరొకటి 100 రూపీస్ దర్శనం, ఇంకోటి 300 రూపీస్ దర్శనం. ఇప్పుడు అమ్మవారి గుడి ఎలా ఏర్పడింది, అలాగే ఈ గుడి ఒక బ్యాక్ స్టోరీ ఏంటనేది తెలుసుకుందాం. పూర్వం ద్వాపర యుగంలో కీలుడు అనే ఒక ఋషి అమ్మవారి కోసం ఘోర తపస్సు చేశాడు. కీలుడి యొక్క తపస్సును మెచ్చి అమ్మవారు కీలుడికి దర్శనమిచ్చింది. కీలుడు తన మనసులో ఉన్న కోరికని అమ్మవారికి చెప్పారు. అమ్మ, నువ్వు ఎప్పుడూ నా హృదయం లేలాగా వరమివు తల్లి అని అడగగా, అమ్మ నువ్వు ఒక పర్వత రూపంలో మారి నా రాకకే వేచి ఉండు అని సెలవిచ్చారు. కొన్ని యుగముల తర్వాత అమ్మవారు మహిషాసురుని వధించి ఉగ్ర రూపంలో ఉండగా, అప్పుడు అమ్మవారికి కీలుడికి ఇచ్చిన వరం గుర్తొచ్చి కీలుడి ఒక పర్వతం మీద స్వయంభుగా వెలిచారు. అమ్మవారు ఉగ్ర రూపంలో ఉండటం వల్ల అమ్మవారిని శాంతించడానికి బ్రహ్మ ఇంద్రకీలాద్రిపై ఎన్నో యోగాలు హోమాలు చేసి స్వయంభుగా శివుడు వెలిచేలాగా చేశారు. ఆ వెలిచిన శివుడి లింగానికి మల్లిక పుష్పాలతో పూజించడం వల్ల మల్లికేశ్వర స్వామిగా పేరు వచ్చింది. అప్పటి నుంచి మల్లికేశ్వర స్వామి సమేత దుర్గాదేవి ఆలయంగా ఈ గుడికి పేరు వచ్చింది. అలాగే విజయవాడ అనే పేరు రావడానికి అమ్మవారు మహిషాసురుని వధించి విజయం పొందటం వల్ల ఇక్కడ ఉన్న ప్రదేశానికి విజయవాడ అన్న పేరు వచ్చింది. ఇప్పుడు అమ్మవారు విజయవాడలో ఉన్న ప్రజల్ని కాపాడటానికి రాత్రి సమయంలో బయట తిరిగేవారు అని అనడానికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది. అదేంటో తెలుసుకుందాం. అది 1955 మారుతి థియేటర్, సమయం రాత్రి 11 గంటలు. అప్పుడు వెంకయ్య అనే రిక్షా తొక్కే అతనికి ఒక ఆమె రెడ్ కలర్ శారీలో పెద్ద కళ్ళు, జుట్టు అండ్ అలాగే బంగారు ఆభరణాలు వేసుకుని నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర వదిలిపెడతావా అని అడగగా, అప్పుడు వెంకయ్య సరే తల్లి అని రిక్షా ఎక్కించుకున్నాడు. తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి సమయం 12 అయింది. అప్పుడు ఆమె వెంకయ్యతో సమయం చూస్తే 12 అవుతుంది, ఈ టైంలో బయట తిరుగుతున్నావు, నీకు భయం లేదా అని అడగగా, నాకంతా దుర్గమ్మే తల్లి తోడు, నాకెందుకమ్మా భయము అని వెంకయ్య చెప్పాడు. కొంచెం దూరం వెళ్ళాక చాలా ఎత్తైన ప్రదేశం రాగా, అప్పుడు రిక్షా తొక్కలేని వెంకయ్యని చూసి నేను దిగమంటావా అని అడగగా, అప్పుడు వెంకయ్య తల్లి నాకు ఇదంతా అలవాటే, నువ్వు జాగ్రత్తగా కూర్చో అమ్మ చాలు అని వెంకయ్య చెప్పాడు. కొంచెం దూరం వెళ్ళాక ఇంద్రకీలాద్రి రానే వచ్చింది. అప్పుడు వెంకయ్య, అమ్మ మీరు దిగవలసిన ఇంద్రకీలాద్రి వచ్చింది, దిగమ్మ అంటూ వెనక్కి చూడగా, అప్పుడు ఆ అమ్మ ఎప్పుడో దిగేసి వెళ్ళిపోతుండగా కనిపించింది. అప్పుడు వెంకయ్య, అమ్మ డబ్బులు అని అరవగా, నీ తలపాగాలో పెట్టాను చూడు అని అమ్మ చెప్పింది. అప్పుడు తలపాగా తీసి చూడగా నిజంగానే దాంట్లో బంగారపు కడియము డబ్బులు ఉన్నాయి. అవి చూసి ఆశ్చర్యపోయిన వెంకయ్య గట్టిగా అరవగా, అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి గుమ్ముగూడితే వాళ్ళందరికీ జరిగిందంతా చెప్పాడు వెంకయ్య. అలాగే ఈ కథ అందరికీ తెలిసి ఇలాంటి ఎన్నో లీలలు. అలాగే మీలో ఎంతమంది విజయవాడ వెళ్ళినప్పుడు కొండపైన ఉన్న అమ్మ రూపాన్ని చూశారు? నేను ఇక్కడ చూపిస్తున్న ఫోటోలో అమ్మవారి ముక్కు, నుదురు, గడ్డం, పెదాలు ఇవన్నీ క్లియర్గా కనిపిస్తాయి. మీలో ఎంతమంది చూశారో కామెంట్ చేయండి. అండ్ అలాగే దర్శనం అయిపోయిన తర్వాత మీకు విజయవాడలో ఏ ప్రసాదం ఇష్టమో కూడా కామెంట్ చేయండి. దిస్ ఈజ్ నాని signing off from team Puji Hub. Thank you. ఇంకొక వీడియో లాగ్లో కలుసుకుందాం. బాయ్.